హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబమ్మ ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. సేమియా పాయసం కోసం ఫస్ట్‌గా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్‌లో కొన్ని కిస్మిస్ యాడ్ చేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో ఒక 2 కప్స్ సేమియా ఏసి వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఒక 4 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సేమియా మంచిగా ఉడికాక ఒక 4 ఇలాచీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తది కదా! అందుకే నేను ఒక 4 ఇలాచీ వేసుకున్నా. ఇప్పుడు సేమియా బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ సేమియా వేడిగానే ఉంది కాబట్టి మనం షుగర్ ఎయగానే అది మంచిగా మెల్ట్ అయిపోతది. సో, షుగర్ ఏసాక ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లో తీసి సర్వ్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బేబమ్మ ముచ్చట్లు.